వంశీ గారు దాదాపుగా ఒకసారి అరెస్ట్ అయ్యారు, మళ్ళీ బెయిల్ వచ్చింది, మళ్ళీ అరెస్ట్ అయ్యాడు, ఈ రకంగా జరిగింది. దాంట్లో మీ హస్తం ఉందా? నా హస్తం ఏముంటుంది? ఇప్పుడు మీరు తప్పు చేసినా, ప్రభుత్వమే నేను తప్పు తీసుకుంటున్నటువంటి చేసినా, నేను నిర్ణయాలు. తప్పు చేసినా, మీరు తప్పు చేసినా, ఇంకోటి తప్పు చేసినా చట్టం దాని పని అది చేస్తుందని చెప్తారు. ఓకే. కొంతమంది ప్రజానాయకులు, కొంతమంది చాలా మంది స్టేట్మెంట్ నాకు సిల్లీగా అనిపిస్తారు. అది చాలా మంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా మీ మీడియాతో చెప్తా ఉంటారు, నేను కోర్టు తీర్పు శిరసా వహిస్తున్నాను. అసలు మన శిరసా వహించినా శిరసా వహించకపోయినా చట్టరీత్యా నేరం చేసినప్పుడు పోలీసు వాడు తీసుకెళ్తాడు, అలాగే కోర్టులు శిక్షిస్తాయి. మనం దాన్ని స్వాగతించినా స్వాగతించకపోయినా ఇది అంటే పొలిటికల్ సాంప్రదాయాల్లో గత 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ ఓట్స్ మారకుండా కొన్ని అయ్యే పాత రికార్డ్స్ లాగా ప్లే చేస్తున్నారు. సో నా పాత్ర ఏముంటుంది దాంట్లో? ప్రభుత్వం అక్రమ మైనింగ్ లో చాలా మంది బయటపడిపోయారు. ఇక్కడ చాలా మంది శాసనసభ్యులు కూడా గన్నవరాన్ని చెరబట్టారు. 18 మాసాలుగా మైనింగ్ లేదు, అక్రమ మైనింగ్ లేదు. రాబోయే కాలంలో 4 కంపెనీలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆ 4 కంపెనీలు, ఒకటి ఆర్వీఆర్ అని, బిఎస్ఆర్ అని, ఇంకే మెగా అని, ఇంకేదో ఎన్సీసీ అనుకుంటా, ఈ కంపెనీలు వాళ్ళు మొదలు పెడతారు. ఇప్పుడు సక్రమ మైనింగ్ ఉంటుంది గన్నవరంలో. బ్రహ్మలంగా గతంలో మీరు కాన్స్టిట్యున్సీ లోనే ఉన్నారు, అప్పుడు ఈ మైనింగ్ ఆపే పరిస్థితి 8 సంవత్సరాలు ఈ ఒక్క గొంతుకే ప్రశ్నించింది. గన్నవరం ప్రశ్నించే తత్వం, ఎక్కువ మంది ప్రశ్నించే తత్వం నియోజకవర్గం వాళ్ళ దారుణంగా తయారై ప్రశ్నించడం మర్చిపోయిందని చెప్పడంలో సిగ్గుపడుతున్నారు. అలాగే గన్నవరం నియోజకవర్గంలో ఏ గొడవలు 4,500 మంది మీద కేసులు, సంవత్సరానికి వేల సంఖ్యలో కేసులు నమోదని మీరు చెక్ చేసుకోండి. కనీసం ఒక వైసీపీ కార్యకర్త మీద కూడా నేను తప్పుడు కేసు పెట్టినాను. ఎన్నికల సమయంలో ప్రచార సభల్లో ఊరు వాడా చెప్పా. అదేవిధంగా నేను ఒక్క తప్పుడు కేసు కూడా పెట్టలా. అతని మీద పెట్టిన కేసులు ప్రభుత్వం పెట్టినవి అని అన్ని బయట ప్రచారం చేస్తాం కూడా దుర్మార్గం. ఎవడో వెళ్ళి కేసు పెడితే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు మీ మీద మీరు ఆస్తి తీసుకున్నారనో, నేను ఆస్తి తీసుకున్నాను, ఇంకొక ఆయన ఆస్తి తీసుకున్నాడో, దాడి చేశాడనో పెట్టే కేసులు ప్రభుత్వానికి ఏం సమయం? ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ ఉంటే ఎవిడెన్స్ ఉంటేనే చేస్తారు ఎవరైనా. అంతే కదా. ఎవిడెన్స్ లేకుండా ఎలా పెడతారు? అంటే ఈ దేశంలో చట్టం అలా ఉందా? ఈ దేశంలో న్యాయ వ్యవస్థ అలా ఉందా? అలా ఉండే పరిస్థితి డెఫినెట్గా లేదు. తప్పు చేసిన శిక్షారులు. నేను తప్పు చేస్తే నేనైనా శిక్షించబడతా. నేను 8 సంవత్సరాలు మట్టి మీద ఎక్కడ అక్రమంగా తవ్వద్దని చెప్పా. మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ టైం రైతులకి తవ్వుకోమంటే ఫ్రీగా ఇచ్చా మట్టి. అసలు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడప్పారావు సూక్తికి విరుద్ధంగా గన్నవరం అంటే మీరు చెప్పిన గ్రేట్ ప్రైడ్ ఆఫ్ గన్నవరం, లేకపోతే ఐ లవ్ విజయవాడ ఇట్లా పెడుతున్నారు. నేను కొత్తగా నేను కూడా ఈ అన్ని ఊర్లు ఇవే పెడుతున్నారని చెప్పి అమరావతి షైన్స్ గన్నవరం రైజెస్ అని పెట్టా. సో గన్నవరం కాన్స్టిట్యున్సీ చాలా ఇబ్బందులు పడింది. గన్నవరం నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు మూల్పూరి బాలకృష్ణ గారు, 6 శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఉన్నారు. ఇప్పుడు నా ముందు శాసనసభ్యులుగా పనిచేసిన 6 ఉన్నారు, ఇప్పుడు బతికున్నారు. ఈ 6లో మూల్పూరి బాలకృష్ణ గారు 85 శాసనసభ్యుడు, దాదాపు 92-93 ఏళ్ళు ఉంటాయి, 94 ఏళ్ళు. ఆయన పొలం కూడా రికార్డు ట్యాంపర్ చేశారు. నరసింహారావు అనే ఎంఆర్ఓ కానీ, ప్రశాంతినో మాధురి అనుకుంటా, ప్రశాంతి కాదు మాధురి ఎంఆర్ఓ కానీ, వీళ్ళు చెయ్యిన దురాగతం లేదు, 100 కోట్లు సంపాదించారు. మొన్న ఎలక్షన్లో టికెట్ అడిగారు ఎంఆర్ఓలకు పనిచేసినట్లు, రికార్డులు ట్యాంపర్ చేశారు, 22 ఏళ్ళు పెట్టారు. అసలు 10 ఏళ్ళు గన్నవరంలో ఒక శాసనసభ్యుడిగా ఏ పనులు చేయకూడదో ఆ పనులన్నీ చేయటం గన్నవరం ప్రజలు ఇచ్చిన తీర్పుకి కారణంగానే భావిస్తాను. గన్నవరం చెప్పుకోదగ్గ కాన్స్టిట్యున్సీ ఎందుకు స్పెషల్ అంటే అండి, ఒకవేళ నిజంగానే ఈరోజు క్యాపిటల్ సిటీ ఇక్కడ అమరావతిని భావిస్తూ ఉన్నారు అందరు కూడా రాజధానిగా. సరైన ఎయిర్పోర్ట్ ఎక్కడన్నా ఉంది అని అంటే అది గన్నవరమే అన్నారు. చెప్పుకోవడానికి ఇప్పుడు చిన్న స్థలంలో ఉన్నా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ దాదాపు 400 ఎకరాలు ప్రెసెంట్ అయితే ఉన్నట్టు, కానీ ఫ్యూచర్ లో మీకు ల్యాండ్ పొరపాటు పడుతున్నారు. ల్యాండ్ స్థలం సదుపాయం ఉందా? ఉంది. ఎన్ని ఎకరాల వరకు ఉండే అవకాశం ఉండొచ్చు? 1400 ఎకరాలు ఉంది ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి ఎక్వైర్ చేస్తుంది. కానీ ఇంటర్నేషనల్ ఏ ఫ్లైట్ అయినా రావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరిపోతుంది.